హలో ఎవ్రీవన్, 2 కిలోల హైదరాబాదీ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపించాను. టెన్షన్ ఏం పడకండి, మీకు నేను స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేసుకోవాలో చూపించానండి. చిన్న పిల్లలు కూడా ఈ వీడియో చూస్తే 100% పక్కాగా చేసుకోగలరనమాట. అంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. వీడియో కొంచెం లాంగ్ అవుద్ది, కానీ మీరు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమై చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా చేసుకోగలరు. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా చికెన్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 కిలోల చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళతో కడిగి పెట్టండి, నీసు వాసన లేకుండా ఉంటుంది. అండ్ బిర్యానీకి అనుకోండి, మీరు వాళ్ళకి చెప్పారనుకోండి బిర్యానీ పీసెస్ అంటే అలాగే కట్ చేసి ఇస్తారు. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉండాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ లెగ్ పీసెస్ అలా ఉంచేసుకున్నాను. లెగ్ పీసెస్ ఇంకా కొంచెం పెద్ద పీసెస్గా ఉంచారనుకోండి బిర్యానీ బాగుంటుందన్నమాట. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకోవాలి. ఒక 6-7 పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా పేస్ట్ రెడీ అయిపోద్ది. ఇలా పేస్ట్ వేసిన వల్ల చికెన్ ముక్కలకి స్పైసీ బాగా పడుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అలాగే ఉప్పు వేసుకోవాలి. 2 కిలోల చికెన్కి నేను ఇక్కడ ఒక 2.5 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు తర్వాత కూడా మీరు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే 2.5 టేబుల్ స్పూన్లు పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే కారం నేను 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను 2 కిలోల చికెన్కి అనమాట. మీరు కావాలంటే 5 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు, మీ టేస్ట్ ప్రకారంగా అనమాట. తర్వాత ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ధనియాల పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా అయినా, గరం మసాలా అయినా, లేదనుకోండి తందూరీ మసాలా అయినా, తందూరీ చికెన్ మసాలా ఉంటుంది చూసారా, అదేనా ఒక 2.5 టేబుల్ స్పూన్లు మీరు వేసుకోవాలన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్ది వేసుకోండి, అప్పుడే చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ వరకు మీరు నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసిన వల్ల మంచి రుచి వస్తుందండి. 2 టీ స్పూనే వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పడుతుందన్నమాట. కలిపిన తర్వాత బిర్యానీ ఆకులు ఒక 4, కసూరి మేతి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ పిండుకొని వేసుకోవాలన్నమాట. జ్యూస్ చిన్న నిమ్మకాయ అయితే 2 వేసుకోండి, పెద్దది అయితే 1 సరిపోతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మీరు పెరుగు వేసుకోవాలి. 1 కప్పుతో వేసుకోవాలండి పెరుగు. పుల్లటి పెరుగు తీసుకోకండి, నార్మల్ పెరుగే తీసుకోవాలి 1 కప్పుతో అనమాట. తర్వాత కొంచెం ఒక పిడికిడు కొత్తిమీర, పిడికిడు పుదీనా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇదంతా బాగా కలిపేసుకోవాలి. నేను ఈ చికెన్ మ్యారినేట్ రాత్రే చేసుకున్నానండి. రాత్రే మీరు చేసుకున్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్కి మసాలా అంతా బాగా పడుతుంది, చికెన్ ముక్కలు తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. రెండోది ఏంటంటే, మీరు రాత్రే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, మార్నింగ్ మీకు పెద్దగా పని ఉండదన్నమాట. రైస్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. తొందరగా మీరు చికెన్ బిర్యానీ చేసేసుకోవచ్చు. పని కూడా ఈజీ అయిపోతుందండి. 2గా మీరు డివైడ్ చేసేసుకుంటే 2 లాభాలు ఉంటుంది. ఫస్ట్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది, రెండోది తొందరగా బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఇలా మూత పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. లేదు మీరు మార్నింగే మ్యారినేట్ చేసుకోవాలనుకుంటే 2 గంటల ముందు మీరు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అంతేనండి. సో ఇలా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా. అలాగే మార్నింగ్ నేను రైస్ని, అంటే 2 కిలోల రైస్, 2 కిలోల చికెన్కి 2 కిలోల రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి ఒక 40 నిమిషాల పాటు నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడే రైస్ విడివిడిగా చాలా బాగుంటుందన్నమాట. కంపల్సరీ నానబెట్టుకోవాలి. సో ఈ బాస్మతి రైస్ నానుతుంది కదా, ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందామండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే బిర్యానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో డీప్ ఫ్రై చేసుకున్నంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. అంటే ఇలా ఉల్లిపాయ వేసిన వెంటనే బబుల్స్ రావాలన్నమాట, అంత హీట్ అవ్వాలి. ఫ్లేమ్ని హైలో ఉంచుకొని ఉల్లిపాయలు సన్నంగా పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు 5 తీసుకున్నాను. ఫ్లేమ్ని హైలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది, బట్ కలర్ ఇలా చేంజ్ అయిన వెంటనే మళ్ళీ డార్క్ కలర్ వచ్చేస్తుంది అనమాట. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఈ కలర్ వచ్చిన వెంటనే మీరు దగ్గరే ఉండి ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ అలా హీట్కి ఇంకొంచెం గోల్డెన్ అయిపోద్ది. డార్క్ గోల్డెన్లో వచ్చిందనుకోండి బిర్యానీ లైట్గా చేదు వచ్చేస్తుంది. గోల్డెన్ కలర్లోనే రావాలి. ఇలా కలర్ వచ్చిన వెంటనే మీకు అక్కడక్కడ వైట్ కనిపిస్తుంది అంటే పర్లేదనమాట. బట్ ఇలా గోల్డ్ ఎక్కువ కనిపిస్తే వెంటనే మీరు తీసేసుకోవాలి. డార్క్ అయిన వరకు మాత్రం ఉంచుకోకండి. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి, కొంచెం చల్లగిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయి. చూడండి ఎలా అయిపోయింది కదా. సో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రాత్రి చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా,
ఆ చికెన్ నేను ఫ్రిడ్జ్ నుంచి తీసానండి. చికెన్ చక్కగా బాగా మసాలా అంతా చికెన్కి బాగా పట్టేసింది. ఇప్పుడు మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పిడికెడుతో వేసుకోవాలన్నమాట. అలాగే ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంచేసారా, అది చల్లగైన తర్వాత వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోకండి, చల్లగైన తర్వాత ఇందులో కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకోవాలి ఆయిల్. అంటే ఒక కప్పు వరకు ఉంటుందండి ఆయిల్. సో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందని నేను వేసాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 15-20 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. మనం రైస్ బాయిల్ చేయడం ఇవన్నీ టైం పడుతుంది కాబట్టి ఇది అలా చక్కగా నానుతుందన్నమాట. మీరు సపోజ్ చికెన్ని మార్నింగే మ్యారినేట్ చేస్తున్నారనుకోండి, ఆయిల్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ మార్నింగే వేసేసుకోవాలన్నమాట. నేను నైట్ చేశాను కాబట్టి మార్నింగ్ నేను 2 యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అలాగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ముక్కలు టేస్ట్ పోతుంది. అందుకే లాస్ట్లో ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నేను ముందే పొయ్యి పైన వాటర్ బాయిల్ చేయడానికి పెట్టేసుకున్నానండి. ఇలా పెద్ద డేక్షాతో పెట్టుకున్నాను, ఎందుకంటే 2 కిలోల రైస్ కాబట్టి. సో వాటర్ ఏంటంటే 3/4 వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాతే మీరు మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట. ముందు నేను 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకున్నానండి. ఇది కంపల్సరీ వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే బిర్యానీ ఆకులు ఒక 4-5. తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగీలు, మరాఠీ మొగ్గ, జావిత్రి, స్టారు ఏవైనా ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం లేదు. మనకి రైస్ అనేది మంచి ఫ్లేవర్ ఉండాలన్నమాట. అలాగే నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి, ఒక పెద్ద నిమ్మకాయ. ఇది జ్యూస్ వేసిన వల్ల ఏమవుతుందంటే రైస్ అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. లాస్ట్లోని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. మోస్ట్లీ చాలా మంది వేసుకోరు వాటర్లో, బట్ వేసుకుంటే రైస్ చాలా ఫ్లేవర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వరకు మీరు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుందండి, ఉప్పు ఎంత వేయాలో అర్థం అవదనమాట. నేను ఇక్కడ 5 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు ఎలా ఉండాలంటే మీరు వాటర్ టేస్ట్ చేసినప్పుడు ఉప్పు ఎక్కువలాగా అనిపించాలన్నమాట. ఉప్పు సరిపోయినట్టు ఉండకూడదు, ఎక్కువలాగా ఉంటేనే రైస్కి ఉప్పు బాగా పడుతుందండి. సరిపోయినట్టు ఉందనుకోండి రైస్ చప్పగా వచ్చేస్తుంది. రైస్ చప్పగా వచ్చిందనుకోండి బిర్యానీ అంతా ఉప్పు లేదని అంటారు అందరూ. అందుకే ఉప్పు చెక్ చేసుకోండి, వాటర్ టేస్ట్ చేయండి. ఉప్పు ఎక్కువగా ఉంటేనే అప్పుడే రైస్ యాడ్ చేయాలన్నమాట. సో వాటర్ బాగా మరిగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ దినుసులన్నీ వేసాం కదా, ఇవన్నీ తీసేసుకోండి. ఇవి బిర్యానీ తింటున్నప్పుడు నోటికి తగిలితే అస్సలు బాగోదండి, నచ్చదు. మా ఇంట్లో వాళ్ళకైతే కోపం వచ్చేస్తుంది అనమాట, ఎందుకు ఇన్ని వేసావని. సో అందుకే అన్నీ తీసేసేయండి. తీసిన తర్వాతే రైస్ యాడ్ చేసేసుకోండి. రైస్ యాడ్ చేసుకొని ఒక్కసారి అడుగు నుంచి కలుపుకోండి. మళ్ళీ గడిగడికి కలపకండి. గడిగడికి కలిపారనుకోండి ఆల్రెడీ మనం రైస్ నానబెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి బ్రేక్ అయిపోద్ది అనమాట. సో బాగా ఉడకనియండి, పైకి రావాలన్నమాట. సో మీకు ఒక 90% వరకు రైస్ బాయిల్ అయిపోవాలన్నమాట. అంతే, 80% కాదండి, 90%. అంటే రైస్ ఇలా మీరు ముట్టి చూసారనుకోండి, ఇలా మీరు గోరుతో ఇలా కట్ చేస్తే చక్కగా కట్ అయిపోవాలన్నమాట. అంతే. అండ్ వాటర్ కలర్ కూడా కొంచెం వైట్ అయిపోద్ది అనమాట. అదే మీకు సిగ్నల్ అండి. కొంచెం వాటర్ కలర్ వైట్ అయిన వెంటనే రైస్ బాగా ఉడికిపోయినట్టు అనమాట. మరి ఓవర్ కుక్ మాత్రం చేసుకోకూడదు. మెత్తగా అయ్యిందనుకోండి బిర్యానీ అంతా మెత్తగా అయిపోద్ది. మీకు రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే రైస్ విడివిడిగానే ఉండాలన్నమాట. అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్ ఉడికిన వెంటనే ఫాస్ట్గా తీసేసుకోవాలండి రైస్. ఎందుకంటే ఆ గిన్నెలో అలా ఉందనుకోండి ఇంకా కుక్ అయిపోతూ ఉంటుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా మొత్తం రైస్ అంతా తీసుకొని షిఫ్ట్ చేసేసుకోవాలి. ఒక ప్లేట్లో అయినా లేదనుకోండి ఒక జాలి బుట్టలో అయినా తీసేసుకోవాలన్నమాట. ఇలా రైస్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు బిర్యానీ గిన్నె తీసుకోవాలి పెద్దది. అందులోని ఈ చికెన్ మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా అంతా వేసేసుకోవాలి. సో ఆయిల్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఇందులోనే ఆయిల్ వేసేసుకున్నాం కాబట్టి. అలాగే దాల్చిన చెక్క, లవంగీలు, యాలకులు వేసుకోవాలి. మీడియం సైజ్ దాల్చిన చెక్క 5-6 లవంగీలు, 5-6 యాలకులు, అంతేనండి. వేశాక ఫ్లేమ్ని హై చేసుకొని 6-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 7 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. 10 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి చికెన్ మంచి కలర్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 50% వరకు చికెన్ కుక్ అయిపోయిందనమాట. అంటే మనకి పచ్చివాసన లేకుండా అయిపోయిందనమాట. సో ఇలా మంచి కలర్ కూడా వస్తుందండి. ఇలా కొంచెం కుక్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే చికెన్ మంచి కలర్ వస్తుంది, చికెన్కి మసాలా బాగా పడుతుంది. అండ్ బిర్యానీ తిన్నప్పుడైతే మీరు వారెవ్వా అంటారు, అంత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రైస్ ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కదా అదంతా మొత్తం వేసుకోకూడదు, 2 లేయర్స్గా వేసుకోవాలన్నమాట. సగం వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం,
కుంకుమ పువ్వు పాలు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంటే ఒకే దగ్గర కాకుండా అలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అలాగే పసుపు కలరు, ఫుడ్ కలరు, అంటే నేను ఇక్కడ మంచిదే యూజ్ చేశానండి, ఆర్గానిక్ది. మీకు ఇష్టం లేదు అంటే పసుపు నీళ్ళైనా వేసుకోవచ్చు. ఇది కూడా ఒక 2 టీ స్పూన్ వరకు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇంకొక లేయర్ వేసుకోవాలన్నమాట. సో మనం రైస్ ఆల్రెడీ ఉంది కదా, ఆ రైస్ అంతా వేసేసుకోవాలి. మనం 2 లేయర్స్గా చేసుకుంటున్నాం కాబట్టి మొత్తం రైస్ అంతా వేసుకోవాలి. ఎంత మిగిలిందో లాస్ట్లోని సేమ్ అదేనండి, ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత మిగిలాయో అంతా వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకోవాలి, పుదీనా కూడా వేసుకోవాలి. సేమ్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఇలా 4 వైపులు వేసుకోవాలన్నమాట. ఒకే దగ్గర వేసుకోకండి, నెయ్యి వల్ల చాలా టేస్టీగా ఉంటుందని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం ఫుడ్ కలర్ మిగిలింది కదా అది, అండ్ కుంకుమ పాలు ఎంత మిగిలాయో అంతా వేసేసుకోవాలి. వేసిన తర్వాత మనం ఉడికించుకున్న వాటర్ని చూసారా, మనం రైస్ ఉడికించుకున్న వాటర్ అది కొంచెం వేసుకోవాలి. ఒక పావు కప్ అండి, అంతే, ఎక్కువ వేసుకోకండి, పావు కప్పే వేసుకోవాలి. ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి. సో స్టీమ్ కోసం నేను మైదా పిండి కలుపుకున్నాను అనమాట. గోధుమ పిండి అయితే కాస్ట్ ఎక్కువ కదండి, మైదా అయితే బాగా అతుక్కుంటుంది అండ్ తక్కువ కాస్ట్ కూడాని. సో మైదా ఇలా మొత్తం అన్ని వైపులు పెట్టి మూత పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలన్నమాట. అంతేనండి, మైదా కాబట్టి బాగా స్టిక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పెనం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని హై చేసుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఈ బిర్యానీ గిన్నె దానిపైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 25 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలన్నమాట. అంటే దమ్ చేసుకోవాలి. అండ్ ఈ గిన్నె పైన ఏదైనా బరువైంది పెట్టుకోండి. నేనైతే ఈ ఐరన్ కడాయి ఉంటుంది కదా అది పెట్టుకున్నాను, బరువుగా ఉంటుందని. అండ్ డైరెక్ట్గా పొయ్యి పైన మాత్రం గిన్నె పెట్టుకోకండి, తవా పైన గిన్నె పెట్టుకోవాలి. అప్పుడే చికెన్ మాడిపోకుండా ఉంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో 25 మినిట్స్ అనమాట. అంతేనండి. 25 నిమిషాల తర్వాత వెంటనే మూత ఓపెన్ చేయకండి, ఒక 10 నిమిషాల తర్వాత మీరు మూత ఓపెన్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ. సూపర్ టేస్టీ అండి. చికెన్ ముక్క ఎంత రుచిగా ఉంటుందో రైస్ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ఈ చికెన్ బిర్యానీ ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుందండి. ట్రై చేస్తారు కదా? ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.